గంట క్రితం చూసా విజయవాడ అంటున్నాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్తేనేమో వెళ్తాడు అనకాపల్లిలో ఏదో పేర్లు చెప్పుకుంటూ వెళ్తాడు. మనవాడు అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి అవడం వల్ల మీడియా పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, గంటకో పేరు చెప్తున్నాడు. బాబు అదృష్టం అంటే కొద్దిగా ఏదో ఒకటి చూసుకొని రేపు ఢిల్లీ ముంబై అని కూడా చెప్తాడు రాజధాని. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చేశారు. అదేంటి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పని ఆ రాయిని పట్టుకొని ఇష్టాచారంగా రాష్ట్రం మొత్తం శవాలు అక్కడ ఉంటే అక్కడ ఏరుకొని తిరుగుతున్నాడు. పలానా చోట అక్కడ శవాలు ఉన్నాయని చెప్పని ఆయన ఎవరు పట్టించుకుంటారండి? అసలు ఎవరు పట్టించిన పొజిషన్ లేదు. అని యాక్చువల్ గా మాకేమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, మళ్ళీ నా కోసం పిచ్చిగా తిరుగుతున్న వాళ్ళు ఏమన్నా ఓట్లు వేపించి గెలిపిస్తారేమో అని అపోహలో వెళ్తూ చంద్రబాబు నాయుడు కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్టే ఉందండి. అదొకటి మావిగన్న అసలు యాక్చువల్ గా సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేసి ఆయన వల్ల మీమ్స్ వెచ్చంగా జరిగినాయి. అయినా ఇంకా నాకు మావిగన్న అన్నాడంటే మాత్రం ఆయన బుద్ధి తక్కువ తెలియదు. ఆయన నిజంగా సీఎం చేసినందుకు జనాలు బుద్ధి తక్కువ కూడా తెలియట్లేదు. అది అసలు ముందు యాక్చువల్ గా రీసెంట్ గా కూడా అన్నారు ఓపెన్ డిబేట్ లోకి రావాలి నువ్వు. ఎలా ఉందంటే రేడియోలో అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చెప్పేదే కానీ అవతల మాత్రం ఏమీ విందు. ఆయన అసలు మీడియా ఏంటి క్వశ్చన్ చేస్తుంటే చెప్పడానికి భయపడి పారిపోతున్నాడు. ఆయన ఏదంటే చిన్నపిల్లలు తరగరా ఇటు తరగబోతుంది ఎవరి మాట ఏంటంటారు చూసావా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా స్థితిగతులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరి మాట వినే పొజిషన్ లో లేడు జగన్మోహన్ రెడ్డి. ఏం లేదు మావిగానే ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది యాక్చువల్ గా అందరికి ఇష్టమైన పేరు. అమరావతి అంటే ఒక స్వర్గంలో ఎందుకు ఉండేటువంటి పేరు అందరికి ఇష్టమైంది. ఇప్పుడు ఆ పేరు ఇష్టం లేదో తెలియట్లేదు ఆయనకి, లేదా ఈ మావిగన్ అనేది తరకంతో వెళ్ళిపోతూ నేనేం చెప్తే అదే చేయాలని దీంట్లో ఉన్నాడో తెలియట్లేదు.